అంటే మీరు దర్శకత్వం చేస్తా అన్నప్పుడు ఎవరు ఎగతాళి చేయలేదు మిమ్మల్ని? లేదు, ఏమైందంటే ఇట్ ఈస్ ఎ రీమేక్ యాక్చువల్గా. నా గాడ్ ఫాదర్ అనే మలయాళం సినిమా ఇది. నాకు నచ్చింది, కొన్నాను. కొని నాకు ఇష్టమైన ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లను ట్రై చేశాను. అప్పుడు మోహన్ గాంధీని, సుబ్బయ్య గారిని, కోటరామకృష్ణ గారిని అడిగాను. ఎవరు ఆ టైం దొరకల. ఓకే. సరే మా ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారంటే డిసప్పాయింట్కి వెళ్ళదు, ఎవరు లేకపోతే నువ్వే డైరెక్ట్ చేయొచ్చు కదా అని. ఈవెన్ నన్ను ఎంకరేజ్ చేసిన డైరెక్టర్ ఫాజిల్ గారు. ఓకే. డైరెక్ట్ చేయమని. నువ్వే చేయను అని. ఈవెన్ ప్రియదర్శన్ వీళ్ళు. సరే అని యాక్చువల్గా ఏంటంటే అప్పుడు నేను 2 సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాను ఆల్రెడీ. ఒకటి కర్తవ్యంతో ఆశయం చేస్తున్నాను తెలుగులో, కర్తవ్యం హిందీలో చేస్తున్నాను. అప్పుడు తర్వాత సదాశివరావు అని కోదండరెడ్డి గారి దగ్గర కో డైరెక్టర్ తెలుసు. తను వచ్చి నా దగ్గరకు వచ్చారు ఆఫీస్కి. సార్ ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్కి ఇస్తే వాళ్ళు నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారు సార్, మీరు వాళ్ళకి రైట్స్ ఇస్తే అని అన్నాడు. సరే నేను కొనుక్కొని నేను వాళ్ళకెందుకు ఇవ్వాలి అని తర్వాత అడిగాడు కదా, అతన్నే పెట్టి చేద్దామా అని కూడా అని అనుకున్నాను నేను. తర్వాత అంటే నేను దగ్గర ఉండాలి కొత్త వాళ్ళు పెట్టి చేయాలంటే. సరే నీకు దగ్గరుండి చూసుకునేంత డైరెక్టర్ మీరే అవుతారు అంతే. బట్ దగ్గరుండి చూసుకునేంత టైమే ఉంటే నువ్వే చేయొచ్చు కదా అని ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. ఓకే. అందుకని అప్పుడు అనుకోకుండా రెడీ ప్రిపేర్ కూడా అవ్వలేదు. 2 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. టక్కని వెళ్ళిపోయి 25 days రాజమండ్రిలో ఫినిష్ చేసుకొచ్చాను. ఓకే 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 ఓకే. అప్పుడు చేసినప్పుడు ఎట్లాంటి అనుభూతి పొందారు? యాక్చువల్గా సినిమాలో చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ నాకు. ఏంటంటే భానుమతి గారిని ఆ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందంటే అందరూ నన్ను తిట్టారు. నీకన్నా మతి ఉంది, ఆవిడతో నువ్వు ఎక్కడ చేయగలవు, ఆవిడతో ఎక్కడే ఆగగలవు, ఆవిడ ఎవరిని లెక్క చేయదు అని. అంటే నాకు ఆర్టిస్టుల గురించి తెలుసు, సరే అని చేశాను. కానీ ఫస్ట్ డే తర్వాత అదొక మొత్తం పెద్ద ఎక్స్పీరియన్స్, ఆవిడతో చేయటం పెద్ద ఎక్స్పీరియన్స్. ఫస్ట్ డే ఆఫ్ ద షూటింగ్ తో కెమెరా చెప్పాక నాకు సైకలాజికల్ ఏం ఫీల్ వచ్చిందంటే, బయట నుంచి స్టార్ట్ కట్ అని చెప్పి చూస్తుంటాం కదా, చూసి అంత ఈజీ కాదు డైరెక్షన్ అనేది అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఈ షార్ట్ అయిపోయిన తర్వాత మిగతా పక్కనుండే ఆర్టిస్టులు కానీ పక్కనుండే టెక్నీషియన్స్ని కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారు, అంతే కదా, వీడికి తెలుసా తెలీదా ఏమనుకుంటారు, ఇవన్నీ మైండ్లోకి వస్తే మనం ఫంక్ అయిపోతాం ఆటోమేటిక్గా. అంతే కదా, అవన్నీ పట్టించుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోకూడదు. నెక్స్ట్ ఇది కానీ ఆ సినిమాని ఈ షార్ట్ అయ్యేలాకి నెక్స్ట్ షాట్, ఈ షార్ట్ అయ్యేలాకి నెక్స్ట్ షాట్, మెయిన్ మెంబర్ ఆఫ్ షార్ట్స్. అట్లాగూ నేనే ప్రొడ్యూసర్ని, నేనే డైరెక్టర్ని, ఆర్టిస్టులే, ప్రతి ఫ్రేమ్ ఆర్టిస్టులే. అందరిని పెట్టి అసలు ఆల్రెడీ నేను ఇంట్రెస్ట్ ఉంది. నా ఫస్ట్ సినిమానే ధర్మయుద్ధమే షూటింగ్ వచ్చి హైదరాబాద్లో చేశాను. ముత్యాల సుబ్బయ్య గారికి హార్ట్ బ్లాక్ అయింది. ఫస్ట్ సినిమా ప్రొడక్షన్ మొదలుపెట్టి ఆయన హాస్పిటల్లో చేర్చారు. ఓకే. క్లైమాక్స్ నేనే తీశాను ఫస్ట్, వేరే దారి లేక. అప్పుడు అసిస్టెంట్ అయి ఉన్నాడు, మొత్తం కొంచెం ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది. ఈవెన్ కర్తవ్యంలో క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ఉందో నేనే చేశాను మోహన్ గాంధీ గారి డైరెక్షన్లో. సో ఆల్రెడీ పార్ట్లీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అని అంటే మోస్ట్లీ ఇంట్రెస్ట్ ఒకటి. తర్వాత ఆల్రెడీ డబ్ చేయడం, డబ్బింగ్ ఏ లాంగ్వేజ్, తమిళ్ టు తెలుగు, తెలుగు టు తమిళ్, హిందీ, ఏ లాంగ్వేజ్లోనే డబ్బింగ్. అసలు నా సినిమాలు డబ్బింగ్లా ఉండవు, స్టేట్ ఫిల్మ్లా ఉంటాయి. అంటే ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ ఆ మాడ్యులేషన్ అక్కడ ఇక్కడ ఆడియన్స్ పాయింట్ బట్టి ఆ చేంజెస్ లాంటివి కూడా కొన్ని చేసే ఉంటారు, ట్రిమ్ చేయడం కానీ ఇట్లాంటివి. డెఫినెట్గా అదొకటాను. తర్వాత కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ ఇందులో డబ్ చేశాం. అందులో సుభాష్ ఒక క్యారెక్టర్ చేసింది. తనకి హైదరాబాదీ హిందీ, రెగ్యులర్ హిందీ కదా, స్లాంగ్ పెట్టాలని ఇక్కడి నుంచి ఒక అతన్ని పిలిపించి ఆ స్లాంగ్ చెప్పించి చేయించాను. అందులో బాయ్స్లో ఒకటి మరాఠీ కుర్రాడిగా మణిగండన్ ఉంటాడు, వాటికి మరాఠీ చెప్పించాను. అట్లాగే బీహారీ స్లాంగ్. అప్పుడు ఏమవుతుందంటే కనెక్ట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమలేఖ సినిమా డబ్ చేసాను, డబ్బింగ్ సినిమాని, కానీ బ్యాక్ డ్రాప్ అసలు అది ఎక్కడో తీశారు, కానీ వైజాగ్ కింద క్రియేట్ చేసి చిన్నదాన బోట్స్ అని షూట్ చేసి తర్వాత సిరిపుర జంక్షన్, వైజాగ్ స్లాంగ్, మొత్తం సినిమాని స్ట్రైట్గా హిందీ సినిమాలాగా తెలుగు సినిమాలాగా డబ్ చేశాను అన్నమాట. అవన్నీ అట్లా అంతే మెమరబుల్గా ఉండే పని. ఈవెన్ బిగ్ ఫిలిమ్స్ లైక్ జెంట్మెన్ వాటిల్లో ఫస్ట్ టైము స్ట్రైట్ ఆర్టిస్టుల చేత డబ్బింగ్ స్టార్ట్ చేశాను. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ చేత, గౌండమణి సెందిల్కి, ప్రేమికుల్లో బ్రహ్మానందం గారి చేత, వడివేలుకి, ఒక దాంట్లో జంధ్యాల గారి చేత కూడా డబ్బింగ్ చేయించాను. అరుణాచలం క్యారెక్టర్లో జనగరాజ్కి, ఇతనికి రిచ్చుకి,
అట్లా ఒక్కొక్క రాజేంద్ర ప్రసాద్ అని బాయ్స్లో వివేక్ చెప్పించాను. అట్లా అంటే నేను ప్రొడ్యూసర్ కాబట్టి నేను తెలుసు కాబట్టి నా మీద అబ్బాయితో చెప్పేసి. రెస్పెక్ట్తో లేకపోతే దీంతోనూ చెప్పారనమాట. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.